ఇక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మోడల్లో ఈ విమానాశ్రయం అభివృద్ధి చేయబడింది. రైట్, మిగతా డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్. రైట్, మొత్తానికి మనం చూస్తే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభం మరి కాసేపట్లోనే జరగబోతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎయిర్పోర్ట్ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇటు ఆయనకి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు మంత్రులు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజంగా చెప్పాలంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించినటువంటి భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు నిజంగా ఒక కలగా మిగిలిపోవాలని చెప్పి అందరూ కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లోనే 11:30 ఎయిర్పోర్ట్లో ఒక ప్రాంగణాన్ని, ఓపెన్ డోర్ సంబంధించినటువంటి ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏరియేషన్కి సంబంధించినటువంటి భవనాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా భవనాలను కూడా ప్రారంభించబోతున్నారు. ప్రత్యేకించి కూడా ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు కూడా పరిశీలిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి దాదాపు కూడా 2700 పైగా కూడా ఎకరాల్లో దీన్ని నిర్మించడం జరిగింది. 36 నెలల పాటు కూడా ఒక టార్గెట్ పెట్టుకొని కూటమి ప్రభుత్వం దాదాపు కూడా ఈ 2 ఏళ్ల పాటు కూడా జరిగినటువంటి ఈ యొక్క ప్రణాళికల బద్దంగానే ఈ యొక్క విజయం అని చెప్పొచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలతో, సాంకేతిక పరిణామాలతో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో ఉండొచ్చు, అదేవిధంగా అనేక ప్రమాణాలతో ఈ యొక్క ఎయిర్పోర్ట్ను రూపొందించారు. దీనికి ప్రధానంగా కూడా ఇటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను ప్రారంభించే ముందు కూడా ఆయన ఎక్స్ ఖాతాలో కూడా ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించబోతున్నట్లుగా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుగా దీన్ని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకించి కూడా కూటమి ప్రభుత్వ నేతల్లో కూడా ఒక ఆనందోత్సవం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా కూడా కేంద్ర విమానశాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు, కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా శ్రీకాకుళం సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి సో ఆయన ప్రత్యేకించి కూడా దీని యొక్క పర్యవేక్షణ ఎప్పటికెప్పుడు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ప్రతి మినిట్ దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండొచ్చు, వాటి ప్రమాణాల్లో ఉండొచ్చు, ప్రణాళికల్లో ఉండొచ్చు కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవాలి. అదేవిధంగా లోకేష్తో పాటు పలువురు ముఖ్య నేతలు, అచ్చెన్నాయుడు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రుల సైతం కూడా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి విషయాల్లో కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవాలా. అందులో భాగంగానే ఈరోజు రిజల్ట్ చూడొచ్చు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా రూపాంతరం చెందింది. దాదాపు 2700 ఎకరాల్లో 5640 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఎయిర్పోర్ట్ను రూపొందించడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా కార్గో వ్యవహారం కూడా దాదాపు అతిపెద్దమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఇదొక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవాలా. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఈ యొక్క ఎయిర్పోర్ట్ను కూడా ప్రారంభిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. డైరెక్ట్గా కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకముందు 1 అవర్ బిఫోర్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు గన్నవరం నుంచి కూడా ఆయన బయలుదేరడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. మన విజువల్స్లో చూస్తే మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేటువంటి ప్రాంగణంలో పిల్లలంతా కూడా, కార్యకర్తలంతా కూడా, ప్రజలంతా కూడా ఈరోజు ఉత్తరాంధ్రనే కాదు. రైట్, ప్రైమ్ 9 స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా మోదీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఏదైతే ప్రారంభించిన అనంతరం కూడా మనకున్న సమాచారం ప్రకారం 17,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి సభలో ప్రసంగించనున్నారు మోదీ. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ప్రైమ్ 9 స్క్రీన్ పై ఆయనతో పాటు అక్కడ చంద్రబాబు, ఇతర నేతలు వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా భోగాపురం ఏర్పాటు ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు ప్రైవేట్ సంస్థల సాంకేతిక నైపుణ్యం, పెట్టుబడులు కలిసొచ్చి ఆధునిక ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ను నిర్మించడం జరిగింది. దీని ద్వారా ప్రపంచ స్థాయి విమానాశ్రయాలకు సమానమైన సదుపాయాలు ఉత్తరాంధ్రకు అందుబాటులోకి రానున్నాయి. దీన్ని బేస్ చేసుకున్న చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు, ప్రజల జీవనశైలి కావచ్చు, మొత్తం చాలా వరకు చేంజ్ వచ్చేటువంటి పరిస్థితి మనకి అర్థమవుతోంది, కనిపిస్తోంది.